బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. కానీ చికెన్ తిక్కా బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? బయట రెస్టారెంట్లో దొరికే ఈ చికెన్ తిక్కా బిర్యానీ ఈరోజు నేను ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నిజంగానే ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చికెన్ తిక్కా బిర్యానీ చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా 4 గ్లాసుల బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలి. 1/2 కిలో ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా హోల్ గరం మసాలాలు, మీడియం సైజ్ 3 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే 3 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, ఆయిల్ తగినంత, నెయ్యి, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, ఇలాచి పొడి, బిర్యానీ మసాలా. ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు ఒక 4-5 స్పూన్లు పెరుగు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇలా కాల్చుకున్న ఒక బొగ్గును పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసేయాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులోనే బటర్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4 నిమిషాలు వేగాక మరోవైపు తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక ఒక్కొక్కటి ఇలా పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా హోల్ గరం మసాలాలు వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి దోరగా వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా వేపాలి. పచ్చి వాసన పోయేదాకా వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటాలు 2 నిమిషాలు వేగాక పసుపు, గరం మసాలా, కస్తూరి మేతి, ఉప్పు, ధనియాల పొడి, ఇలాచీ పొడి, బిర్యానీ మసాలా, కారం ఇవన్నీ వేసి 1 నిమిషం అటు ఇటు వేపి పెరుగు కూడా వేసి మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఈ మసాలా ఇలా బాగా వేగాక ఇప్పుడు మన చికెన్ తిక్కాని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలాలో తిక్కాను బాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు చికెన్ తిక్కాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక డేక్షాలో ఎసరు పెట్టుకొని చెక్క, ఇలాచి, 2 లవంగా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్, ఉప్పు ఎలా వేయాలంటే మనం రుచి చూస్తే నీళ్ళు ఉప్పగా ఉండాల. ఇవన్నీ వేసాక మూత పెట్టి ఎసరును పొర్లనివ్వాలి. మన ఎసరు బాగా పొల్లుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వడేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఒక
70% ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మన రైస్ ఉడికేలోపు మనం పక్కన పెట్టుకున్న చికెన్ తిక్కాని సగం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. సగం ఇలా బౌల్లోకి తీసుకొని సగాన్ని ఇందులోనే ఇలా కాస్త అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన చికెన్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా రైస్ తుంచితే ఇలా తునిగిపోతే 75% ఉడికినట్లు అర్థం. ఇప్పుడు ఈ రైస్ని ఇలా వడగట్టుకొని ఈ చికెన్ మీద వేసుకోవాలి. వేసుకున్నాక ఈ రైస్ని ఇలా సమానంగా సర్దుకొని ఇలా పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్నాక మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా వడగట్టుకొని దీనిపైన వేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా వేసాక రైస్ను ఒకసారి ఇలా సర్దుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసాక ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం మంటను హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మంటను సిమ్లోకి టర్న్ చేసి 15 నిమిషాలు ఈ బిర్యానీని దమ్కి ఇచ్చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అయింది. మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, మన బిర్యానీ స్మెల్ భలే వస్తుందండి. అంతేనండి, చికెన్ తిక్కా బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా బిర్యానీ చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ బిర్యానీ చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు బిర్యానీ లవర్స్ అయితే ఇది తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా పీస్ చూడండి, బా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ స్మోకీ ఫ్లేవర్ బాబా బిర్యానీ చాలా సూపర్గా కనపడుతుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని ఒక ముద్ద అన్నం తీసుకొని ముక్క పెట్టుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే నిజంగా బిర్యానీ చాలా బాగుందండి. మనం చికెన్ను మ్యాగ్నేట్ చేశాక స్మోకీ ఫ్లేవర్ ఇచ్చాం కదా, ఆ ఫ్లేవరు చికెన్ ముక్కలకు మొత్తానికి పట్టేసి మనం ఈ చికెన్ను ఫ్రై చేసాం కదా, షాలో ఫ్రై చేసాం కదా, ఆ తిక్కా మసాలా అంతా బిర్యానీకి ప్రతి మెతుకు పట్టి అసలు బిర్యానీ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే అంత ఫ్లేవర్గా ఉంది. నిజంగా అన్నీ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్కు మించిన టేస్ట్తో మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.